ఓం నమో భగవతే వాసుదేవాయ. అందరికీ నమస్కారం. నేను గీతాంజలి. మీరు చూస్తున్నారు సుమన్ టీవీ. హిందువులందరికీ ఎంతో ఇష్టమైన అత్యంత ముఖ్యమైన పర్వదినం వైకుంఠ ఏకాదశి. ఆ వైకుంఠ ఏకాదశి రోజున ఎవరైతే శ్రీ మహావిష్ణువుని ఉత్తర ద్వారం గుండా దర్శిస్తారో వారికి పుణ్యలోకాలు ప్రాప్తించడమే కాదు, వైకుంఠ ప్రాప్తి కూడా కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో వైకుంఠ ఏకాదశి రోజు ప్రతి వైష్ణవ ఆలయంలో ఎంతో విశేషమైన పూజలు జరుగుతాయి. మనందరికీ తెలిసిందే. ప్రత్యేకించి ఆ రోజున ఊరు వాడ ఎక్కడ చూసినా సంబరంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే తిరుపతిలో అంగరంగ వైభవంగా జరుపుతారు. సాధారణంగా వైకుంఠ ఏకాదశి రోజు ప్రతి వైష్ణవ ఆలయంలో ఆ ఒక్కరోజు మాత్రమే ఉత్తర ద్వారం గుండా వెళ్ళి ఆ స్వామివారిని మనం దర్శించుకుంటాం. కానీ తిరుమలలో చాలా ప్రత్యేకం. ఏకంగా 10 రోజుల పాటు వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు జరుగుతాయి. ఈసారి జనవరి 10వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకున తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఉత్సవాలు చేయాలని నిర్ణయించింది. ఎవరైతే వైకుంఠ ఏకాదశి రోజు తిరుమల వెంకటేశ్వరుని దర్శించుకుందాం అనుకుంటారో వారి కోసం ప్రత్యేకంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్లైన్లో కొన్ని టికెట్లను రిలీజ్ చేసిందండి. అయితే డిసెంబర్ 23వ తారీఖున రిలీజ్ చేసిన కొద్దిసేపట్లోనే బుకింగ్స్ అనేవి క్లోజ్ అయిపోవడం చూసాము. 24వ తారీఖు కల్లా పూర్తిగా 4,50,000 టికెట్ల వరకు కూడా అన్ని బుక్ అయిపోయాయి. సో ఆన్లైన్లో ఎవరికైతే టికెట్ బుక్ చేసుకుందాం అనుకుంటారో వాళ్ళకి ఇంకా అవకాశం లేనట్టే. మరి మేము తిరుమల తిరుపతి వెంకటేశ్వరుని దర్శించుకోలేమా అనుకున్న వాళ్ళకి ఆఫ్లైన్లో అవకాశం ఉంది. ఆ వివరాలు ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను. తిరుమల వైకుంఠ ద్వార దర్శనం కోసం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 8 ప్రత్యేకమైనటువంటి కౌంటర్లను వాళ్ళు అందుబాటులో ఉంచారండి. అక్కడ SSD టోకెన్స్ అనేవి ఎవరైతే భక్తులు వెళ్తారో వాళ్ళు తీసుకోవచ్చు. అయితే ప్రతి ఒక్కరూ ఎవరైతే టోకెన్ల కోసం వెళ్తారో ఖచ్చితంగా ఆధార్ కార్డు అనేది తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఒక్క పర్సన్ ఎవరిదైతే ఆధార్ కార్డు ఉంటుందో వాళ్లకు ఒక టికెట్ మాత్రమే ఇస్తారు. ఎంతమంది వెళ్తే అందరి ఆధార్ కార్డు ఖచ్చితంగా చూపించాల్సిందే. అవి నమోదు చేసుకునే టోకెన్లు అనేవి ఇస్తారు, SSD టోకెన్స్. టోకెన్లు అందించేటువంటి 8 ప్రదేశాలు ఏవంటే తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్తో పాటుగా ఎంఆర్పల్లి, జీవకోన, రామానాయుడు స్కూల్, రామచంద్ర పుష్కరిణి, ఇందిరా మైదానం. అలాగే కొండపైన అంటే తిరుమలలో కౌస్తుభం విశ్రాంతి భవనం ఏదైతే ఉందో అక్కడ కూడా టోకెన్లను అందిస్తున్నారు. అయితే భక్తులందరూ ఒక్కటి గమనించాలండి, ఎవరైతే టోకెన్లు తీసుకుంటారో వారికి మాత్రమే ఈ 10 రోజుల పాటు దర్శనానికి అనుమతిస్తారు. ఎవరైతే టోకెన్లు అందుకోలేకపోతారో, ఆ సమయానికి వెళ్ళలేకపోతారో వారు తిరుమలకి వెళ్ళొచ్చు, కొండపైకి చేరుకోవచ్చు, కానీ లోపల దర్శనానికి మాత్రం అనుమతించరు. బయట స్వామి ఊరేగింపుకు వచ్చినప్పుడు మాత్రమే స్వామిని చూడగలుగుతారు. అది కూడా ఒక భాగ్యమే. అయితే సర్వదర్శనాలు మాత్రం ఏవి ఈ 10 రోజుల పాటు ఉండవు. వైకుంఠ ఏకాదశి జనవరి 10వ తారీఖున ఉదయం 4:45 VIP ప్రోటోకాల్ దర్శనాలతో ప్రారంభమవుతుందండి. ఎవరైతే ప్రోటోకాల్ లెటర్లు పెట్టి దర్శనాలకి వస్తూ ఉంటారో వారికి మాత్రం ఎలాంటి అవకాశం ఈ 10 రోజుల పాటు ఉండదు. వీరితో పాటుగా చంటి బిడ్డలను తీసుకొచ్చేవారు కావచ్చు, వృద్ధులు కానీ, దివ్యాంగులు కానీ, అలాగే ఆర్మీకి సంబంధించిన వాళ్ళు, నేవీ ఆఫీసర్స్ కానీ, NRIలు కానీ వీళ్ళందరికీ కూడా ప్రత్యేక దర్శనాలు అనేవి ఎప్పుడు ఇస్తూ ఉంటారు. అయితే ఈ 10 రోజుల పాటు ఈ ప్రత్యేక దర్శనాలన్నీ కూడా రద్దు చేశారు. వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలలో ఎంతో రద్దీ ఉంటుంది. దీని దృష్ట్యా వేద ఆశీర్వచనాలన్నీ కూడా రద్దు చేశారు. వైకుంఠ ఏకాదశి రోజున ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు తిరుమాడ వీధుల్లో ఆ స్వామివారు స్వర్ణ రథంపై ఊరేగుతారు. ఇక వైకుంఠ ద్వాదశి అంటే ఏకాదశి తర్వాతి రోజున ఉదయం 5:30 గంటల నుంచి 6:30 గంటల వరకు శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తారు. భక్తులందరూ కూడా ఆ అద్భుతమైన ఘట్టాన్ని చూసే అవకాశం ఉంటుంది. అలాగే గోవిందమాల వేసుకున్న భక్తులు ఎవరైతే ఉంటారో వారికి ఈసారి ప్రత్యేకమైన సదుపాయాలు కానీ, ప్రత్యేక దర్శనాలు కానీ ఏవి ఉండవండి. వారు కూడా ఖచ్చితంగా టోకెన్ తీసుకుని లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని ఇరుముళ్ళు స్వామికి సమర్పించుకోవాల్సిందే. వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా అంటే ఈ 10 రోజుల పాటు ఉదయం 6 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు ఎవరైతే భక్తులు క్యూ లైన్లో వేచి ఉంటారో వాళ్ళ కోసం నిరంతరాయంగా కంటిన్యూగా వారికి అన్నదానం అనేది వితరణ చేస్తారండి. ఎక్కడ వాళ్ళు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రత్యేక ఏర్పాట్లు అయితే తీసుకున్నారు భక్తుల కోసం. ఎప్పటికప్పుడు టీ, కాఫీ కానీ, చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే పాలు ఇవ్వటం కానీ, ఉప్మా, అలాగే అన్నదానం కానీ ఇవన్నీ కూడా నిరంతరాయంగా 12 గంటల వరకు జరుగుతూనే ఉంటాయి. వైకుంఠ ద్వార దర్శన ఉత్సవాల్లో భాగంగా ఈ 10 రోజుల పాటు కూడా టికెట్లు అనేవి ముందుగానే అందిస్తారండి. అయితే మొదటి 3 రోజులకి సంబంధించిన టికెట్లు 9వ తారీఖునే అందించడం జరుగుతుంది. 9వ తారీఖున మీరు వెళ్ళి లైన్లో నుంచుంటే కనుక మీకు 10, 11, 12వ తారీఖులో ఏదో ఒక రోజున దర్శనం టోకెన్స్ దొరికే అవకాశం ఉంటుంది. అలాగే ఆ తర్వాత అంటే 13వ తారీఖు నుంచి కూడా మిగతా అన్ని రోజులు ముందు రోజున ఇస్తారనమాట. 12వ తారీఖున మీరు వెళ్తే 13వ తారీఖుకి, 13న వెళ్తే 14వ తారీఖు టికెట్లు, అలా
19వ తారీఖు వరకు కూడా మీకు ముందు రోజు టికెట్లు అనేవి ఇస్తారు. దాన్ని బట్టి మీరు వీలును చూసుకుని సమయం సరిగ్గా ఎక్కడెక్కడ ఇస్తున్నారనేది ఈ కౌంటర్లు ఎక్కడెక్కడైతే ఉంటాయో అవి చూసుకుని వెళితే మీకు టికెట్లు దొరుకుతాయి. స్వామివారి దర్శన భాగ్యం కూడా కలుగుతుంది. అలాగే టీటీడీ వారు ఆర్టీసీ వారితో అనుసంధానమై రాష్ట్ర నలువైపుల నుంచి భక్తులు ఎక్కడి నుంచి వచ్చినా సరే ప్రత్యేకంగా వాళ్ళు తిరుమలకు చేరుకునే విధంగా ఏర్పాట్లు అనేవి చేస్తున్నారు. ఎక్కడా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని చెబుతూ ఉన్నారు టీటీడీకి సంబంధించిన వారు. తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డు ఎంతో మంది భక్తులు స్వామిని దర్శించుకున్న తర్వాత ఖచ్చితంగా స్వీకరించాలి, తీసుకోవాలని కోరుకుంటారండి. అయితే ఇప్పుడు ఈ ఉత్సవాల్లో భాగంగా అధిక మొత్తంలో భక్తులు వస్తారు కదా, అందరికీ ఆ లడ్డు ప్రసాదం అందాలనే ఉద్దేశంతో రోజుకి 3,50,000 లడ్డూల వరకు సిద్ధం చేస్తూ ఉన్నారు. అందరికీ ప్రసాద పంపిణీ అనేది జరుగుతుందని టీటీడీ చెబుతోంది. అలాగే ఎప్పటిలాగానే ఒక టోకెన్కు ఒక లడ్డు ఉచితంగా అందిస్తారు. చూసారుగా తిరుమలలో వైకుంఠ ఏకాదశికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏ విధంగా చేశారో ఆ ఉత్సవాలు ఘనంగా జరగబోతున్నాయి. చాలా మంది వెళ్ళి స్వామిని దర్శించుకోవాలనుకుంటారు. అయితే మీకోసమే ఈ వివరాలు అందించాము. ఇవి సేవ్ చేసుకోండి, మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. దీన్ని బట్టి వెళ్తే మీకు ఎక్కడెక్కడ టోకెన్లు అనేవి అందుబాటులో ఉంటాయి, ఎలా దర్శించుకోవాలనే వివరాలు అనేవి తెలుస్తాయి. ఒకవేళ మీరు తిరుపతి వెళ్ళలేకపోతే మీ ఇంటి దగ్గరలో ఎన్నో వైష్ణవ ఆలయాలు ఉంటాయి. ప్రతి ఆలయంలోనూ వైకుంఠ ఏకాదశి చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఏదేమైనా కానీ ఆ రోజున ఖచ్చితంగా వెళ్ళి ఉత్తర ద్వారం గుండా ఆ స్వామిని దర్శించుకోండి. పుణ్యలోకాలతో పాటుగా ఆ వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనసారా కోరుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. అందరికీ నమస్కారం. నేను గీతాంజలి, మీరు చూస్తున్నారు సుమన్ టీవీ. హిందువులందరికీ ఎంతో ఇష్టమైన అత్యంత ముఖ్యమైన పర్వదినం వైకుంఠ ఏకాదశి. ఆ వైకుంఠ ఏకాదశి రోజున ఎవరైతే శ్రీ మహావిష్ణువుని ఉత్తర ద్వారం గుండా దర్శిస్తారో వారికి పుణ్యలోకాలు ప్రాప్తించడమే కాదు, వైకుంఠ ప్రాప్తి కూడా కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో వైకుంఠ ఏకాదశి రోజు ప్రతి వైష్ణవ ఆలయంలో ఎంతో విశేషమైన పూజలు జరుగుతాయి. మనందరికీ తెలిసిందే. ప్రత్యేకించి ఆ రోజున ఊరు వాడ ఎక్కడ చూసినా సంబరంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే తిరుపతిలో అంగరంగ వైభవంగా జరుపుతారు. సాధారణంగా వైకుంఠ ఏకాదశి రోజు ప్రతి వైష్ణవ ఆలయంలో ఆ ఒక్కరోజు మాత్రమే ఉత్తర ద్వారం గుండా వెళ్ళి ఆ స్వామివారిని మనం దర్శించుకుంటాం. కానీ తిరుమలలో చాలా ప్రత్యేకం. ఏకంగా 10 రోజుల పాటు వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు జరుగుతాయి. అదే ఈసారి జనవరి 10వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకున తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఉత్సవాలు చేయాలని నిర్ణయించింది. ఎవరైతే వైకుంఠ ఏకాదశి రోజు తిరుమల వెంకటేశ్వరుణ్ణి దర్శించుకుందాం అనుకుంటారో వారి కోసం ప్రత్యేకంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్లైన్లో కొన్ని టికెట్లను రిలీజ్ చేసిందండి. అయితే డిసెంబర్ 23వ తారీఖున రిలీజ్ చేసిన కొద్దిసేపట్లోనే బుకింగ్స్ అనేవి క్లోజ్ అయిపోవడం చూసాము. 24వ తారీఖు కల్లా పూర్తిగా 4,50,000 టికెట్ల వరకు కూడా అన్ని బుక్ అయిపోయాయి. సో ఆన్లైన్లో ఎవరికైతే టికెట్ బుక్ చేసుకుందాం అనుకుంటారో వాళ్ళకి ఇంకా అవకాశం లేనట్టే. మరి మేము తిరుమల తిరుపతి వెంకటేశ్వరుని దర్శించుకోలేమా అనుకున్న వాళ్ళకి ఆఫ్లైన్లో అవకాశం ఉంది. ఆ వివరాలు ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను. తిరుమల వైకుంఠ ద్వార దర్శనం కోసం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 8 ప్రత్యేకమైనటువంటి కౌంటర్లను వాళ్ళు అందుబాటులో ఉంచారండి. అక్కడ SSD టోకెన్స్ అనేవి ఎవరైతే భక్తులు వెళ్తారో వాళ్ళు తీసుకోవచ్చు. అయితే ప్రతి ఒక్కరూ ఎవరైతే టోకెన్ల కోసం వెళ్తారో ఖచ్చితంగా ఆధార్ కార్డు అనేది తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఒక పర్సన్ ఎవరిదైతే ఆధార్ కార్డు ఉంటుందో వాళ్లకు ఒక టికెట్ మాత్రమే ఇస్తారు. ఎంతమంది వెళ్తే అందరి ఆధార్ కార్డు ఖచ్చితంగా చూపించాల్సిందే. అవి నమోదు చేసుకునే టోకెన్లు అనేవి ఇస్తారు, SSD టోకెన్స్. టోకెన్లు అందించేటువంటి 8 ప్రదేశాలు ఏవంటే తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ తో పాటుగా ఎంఆర్పల్లి, జీవకోన, రామానాయుడు స్కూల్, రామచంద్ర పుష్కరిణి, ఇందిరా మైదానం. అలాగే కొండపైన అంటే తిరుమలలో కౌస్తుభం విశ్రాంతి భవనం ఏదైతే ఉందో అక్కడ కూడా టోకెన్లను అందిస్తున్నారు. అయితే భక్తులందరూ ఒక్కటి గమనించాలండి, ఎవరైతే టోకెన్లు తీసుకుంటారో వారికి మాత్రమే ఈ 10 రోజుల పాటు దర్శనానికి అనుమతిస్తారు. ఎవరైతే టోకెన్లు అందుకోలేకపోతారో, ఆ సమయానికి వెళ్ళలేకపోతారో వారు తిరుమలకి వెళ్ళొచ్చు, కొండపైకి చేరుకోవచ్చు, కానీ లోపల దర్శనానికి మాత్రం అనుమతించరు. బయట స్వామి ఊరేగింపుకు వచ్చినప్పుడు మాత్రమే స్వామిని చూడగలుగుతారు. అది కూడా ఒక భాగ్యమే. అయితే సర్వదర్శనాలు మాత్రం ఏవి ఈ 10 రోజుల పాటు ఉండవు. వైకుంఠ ఏకాదశి జనవరి 10వ తారీఖున ఉదయం 4:45 VIP ప్రోటోకాల్ దర్శనాలతో ప్రారంభమవుతుందండి. ఎవరైతే ప్రోటోకాల్ లెటర్లు పెట్టి దర్శనాలకి వస్తూ ఉంటారో వారికి మాత్రం ఎలాంటి అవకాశం ఈ 10 రోజుల పాటు ఉండదు. వీరితో పాటుగా చంటి బిడ్డలను తీసుకొచ్చేవారు కావచ్చు, వృద్ధులు కానీ, దివ్యాంగులు కానీ, అలాగే ఆర్మీకి సంబంధించిన వాళ్ళు, నేవీ ఆఫీసర్స్ కానీ, NRIలు కానీ వీళ్ళందరికీ కూడా ప్రత్యేక దర్శనాలు అనేవి ఎప్పుడు ఇస్తూ ఉంటారు. అయితే ఈ 10 రోజుల పాటు ఈ ప్రత్యేక దర్శనాలన్నీ కూడా రద్దు చేశారు. వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలలో ఎంతో రద్దీ ఉంటుంది. దీని దృష్ట్యా వేద ఆశీర్వచనాలన్నీ కూడా రద్దు చేశారు. వైకుంఠ ఏకాదశి రోజున ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు తిరుమాడ వీధుల్లో ఆ స్వామివారు స్వర్ణ రథంపై ఊరేగుతారు.
ఇక వైకుంఠ ద్వాదశి అంటే ఏకాదశి తర్వాతి రోజున ఉదయం 5:30 గంటల నుంచి 6:30 గంటల వరకు శ్రీవారి పుష్కరిణిలో చక్ర స్నానం నిర్వహిస్తారు. భక్తులందరూ కూడా ఆ అద్భుతమైన ఘట్టాన్ని చూసే అవకాశం ఉంటుంది. అలాగే గోవిందమాల వేసుకున్న భక్తులు ఎవరైతే ఉంటారో వారికి ఈసారి ప్రత్యేకమైన సదుపాయాలు కానీ ప్రత్యేక దర్శనాలు కానీ ఏవి ఉండవండి. వారు కూడా ఖచ్చితంగా టోకెన్ తీసుకుని లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని ఇరుముళ్ళు స్వామికి సమర్పించుకోవాల్సిందే. వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా అంటే ఈ 10 రోజుల పాటు ఉదయం 6 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు ఎవరైతే భక్తులు క్యూ లైన్లో వేచి ఉంటారో వాళ్ళ కోసం నిరంతరాయంగా కంటిన్యూగా వారికి అన్నదానం అనేది వితరణ చేస్తారండి. ఎక్కడ వాళ్ళు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రత్యేక ఏర్పాట్లు అయితే తీసుకున్నారు భక్తుల కోసం. ఎప్పటికప్పుడు టీ, కాఫీ కానీ, చిన్నపిల్లలు ఎవరన్నా ఉంటే పాలు ఇవ్వటం కానీ, ఉప్మా, అలాగే అన్నదానం కానీ ఇవన్నీ కూడా నిరంతరాయంగా 12 గంటల వరకు జరుగుతూనే ఉంటాయి. వైకుంఠ ద్వార దర్శన ఉత్సవాల్లో భాగంగా ఈ 10 రోజుల పాటు కూడా టికెట్లు అనేవి ముందుగానే అందిస్తారండి. అయితే మొదటి 3 రోజులకి సంబంధించిన టికెట్లు 9వ తారీఖునే అందించడం జరుగుతుంది. 9వ తారీఖున మీరు వెళ్ళి లైన్లో నుంచుంటే కనుక మీకు 10, 11, 12వ తారీఖులో ఏదో ఒక రోజున దర్శనం టోకెన్స్ దొరికే అవకాశం ఉంటుంది. అలాగే ఆ తర్వాత అంటే 13వ తారీఖు నుంచి కూడా మిగతా అన్ని రోజులు ముందు రోజున ఇస్తారనమాట. 12వ తారీఖున మీరు వెళ్తే 13వ తారీఖుకి, 13న వెళ్తే 14వ తారీఖు టికెట్లు, అలా 19వ తారీఖు వరకు కూడా మీకు ముందు రోజు టికెట్లు అనేవి ఇస్తారు. దాన్ని బట్టి మీరు వీలును చూసుకుని సమయం సరిగ్గా ఎక్కడెక్కడ ఇస్తున్నారనేది ఈ కౌంటర్లు ఎక్కడెక్కడైతే ఉంటాయో అవి చూసుకుని వెళితే మీకు టికెట్లు దొరుకుతాయి. స్వామివారి దర్శన భాగ్యం కూడా కలుగుతుంది. అలాగే టీటీడీ వారు ఆర్టీసీ వారితో అనుసంధానమై రాష్ట్ర నలువైపుల నుంచి భక్తులు ఎక్కడి నుంచి వచ్చినా సరే ప్రత్యేకంగా వాళ్ళు తిరుమలకు చేరుకునే విధంగా ఏర్పాట్లు అనేవి చేస్తున్నారు. ఎక్కడా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు టీటీడీకి సంబంధించిన వారు. తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డు ఎంతో మంది భక్తులు స్వామిని దర్శించుకున్న తర్వాత ఖచ్చితంగా స్వీకరించాలి, తీసుకోవాలని కోరుకుంటారండి. అయితే ఇప్పుడు ఈ ఉత్సవాల్లో భాగంగా అధిక మొత్తంలో భక్తులు వస్తారు కదా, అందరికీ ఆ లడ్డూ ప్రసాదం అందాలనే ఉద్దేశంతో రోజుకి 3,50,000 లడ్డూల వరకు సిద్ధం చేస్తూ ఉన్నారు. అందరికీ ప్రసాద పంపిణీ అనేది జరుగుతుందని టీటీడీ చెబుతోంది. అలాగే ఎప్పటిలాగానే ఒక టోకెన్కు ఒక లడ్డు ఉచితంగా అందిస్తారు. చూసారుగా తిరుమలలో వైకుంఠ ఏకాదశికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏ విధంగా చేశారో ఆ ఉత్సవాలు ఘనంగా జరగబోతున్నాయి. చాలా మంది వెళ్ళి స్వామిని దర్శించుకోవాలనుకుంటారు. అయితే మీకోసమే ఈ వివరాలు అందించాము. ఇవి సేవ్ చేసుకోండి, మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. దీన్ని బట్టి వెళ్తే మీకు ఎక్కడెక్కడ టోకెన్లు అనేవి అందుబాటులో ఉంటాయి, ఎలా దర్శించుకోవాలనే వివరాలు అనేవి తెలుస్తాయి. ఒకవేళ మీరు తిరుపతి వెళ్ళలేకపోతే మీ ఇంటి దగ్గరలో ఎన్నో వైష్ణవ ఆలయాలు ఉంటాయి. ప్రతి ఆలయంలోనూ వైకుంఠ ఏకాదశి చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఏదేమైనా కానీ ఆ రోజున ఖచ్చితంగా వెళ్ళి ఉత్తర ద్వారం గుండా ఆ స్వామిని దర్శించుకోండి. పుణ్యలోకాలతో పాటుగా ఆ వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనసారా కోరుకుందాం.